ఈరోజు రామంతపూర్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన మహనీయుల చరిత్రకారుల పోరాట యోధుల సంస్కృతికి ప్రతీకలైనటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలని ఏర్పాటు చేయాలని కోరుతూ రామంతపూర్లో ఈరోజు మరి భారీ ఊరేగింపుని నిర్వహించడం జరిగింది. ఒకవైపున ఈ యొక్క ట్యాంక్ బండు మరి అభివృద్ధి చేసినటువంటి సందర్భంలో మరి ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కూడా కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేసి మరి పూర్తిగా కూడా దాన్ని అభివృద్ధి పరుస్తామంటే కొంతమంది శక్తులు వ్యక్తులు అడ్డుకొని దాన్ని ఆపటం జరిగినటువంటి విషయం చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు సమాజంలో చైతన్యం వచ్చింది. ఈరోజు రామంతపూరు అప్సిగూడ జాగృతమైనవి. ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు, ప్రేరణదాయకమైనటువంటి మహనీయులు, పోరాటానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి కట్టుబడి ఉండేటువంటి దేశభక్తిని పెంపొందింపజేయాలన్నటువంటి ఆలోచనతో మహనీయుల విగ్రహాల్ని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం కొరకే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ట్యాంక్ బండ్ల కాడ ఇలాంటి మహానుభావుల యొక్క విగ్రహాల్ని ఏర్పాటు చేస్తే మరి సమాజంలో క్రమశిక్షణ పెరుగుతుంది, నీతి పెరుగుతుంది, రీతి పెరుగుతుంది, దాంతోపాటు సేవా భావన పెరుగుతుంది, దాంతోపాటు దేశభక్తి కూడా పెరుగుతుంది. దాంతోపాటు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క నిత్య దైనందిన జీవితంలో విలువలకి కట్టుబడి ఉండే విధంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలను పెట్టాలని చెప్పని కోరుతున్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోవటం వల్లనే ఈరోజు ప్రభుత్వాన్ని కోరడం కొరకు ఈ విగ్రహాలకి అనుమతి ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ వీరగింపుని నిర్వహించడం జరిగింది. ఒక వీర యోధుడు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినటువంటి మరి కెప్టెన్ వీరరాజారెడ్డి విగ్రహం పెడితే అంటే కూడా పెట్టనిటువంటి ప్రభుత్వాలు, అలాగే ఈ యొక్క హైదరాబాద్ విమోచన గావించి మరి హైదరాబాద్ విమోచన దాంతోపాటు తెలంగాణ ఏర్పాటులో కీలకమైనటువంటి మరి వ్యక్తిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా అడ్డుకున్నటువంటి రోజులు మనకు కనబడ్డటువంటి విషయం. దాంతోపాటుగా ధర్మం కోసం, ఈ జాతి కోసం, ఈ దేశం కొరకు, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని చాటడం కొరకు ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని పెట్టాలంటే కూడా అడ్డుకున్నటువంటి విషయం. ఎలాంటి బెదిరింపులకి లొంగేది లేదు, కేసులకి భయపడేది లేదు, అడ్డుకుంటామంటే ఊరుకునే లేదు. ఖచ్చితంగా ఈ మహనీయుల యొక్క విగ్రహాల్ని ఏర్పాటు చేయడం కొరకు కావాల్సినటువంటి ఒత్తిడిని పెంచడం కొరకు ఈరోజు ఒక సింబాలిక్గా ఊరేగింపు నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా విగ్రహాలు పెట్టడానికి అనుమతిస్తే సరే, లేకపోతే ప్రత్యక్ష చర్యకి దిగడమే కాకుండా ఈ రామంతపూర్ అప్సిగూడ ప్రజానీకం అంతా కూడా ఏకత్రాటిపైన ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఒక బంధు ద్వారా కూడా మేము చెప్పుతాము అన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ప్రభుత్వం దిగి రావాలి, జిహెచ్ఎంసీ కళ్ళు తెరవాలి. ఎవరైతే ఈ యొక్క విగ్రహాలకి మరి సహకరిస్తారో వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.